ఎవరు కూడా అటు ఇటు చూడకూడదు. నీ పక్కన ఉన్న వాళ్ళు లేచిపోయినా నీ తల మాత్రము దేవుని వాక్యం వైపే ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త గ్రంథం తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు ధ్యానించుకుందాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దర్శించును గాక. వాక్యం ద్వారా మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. అందరం రెండు చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా, దగ్గరగా మరి ఒకసారి హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చకండి. హల్లెలూయా. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన రోజు. ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. హల్లెలూయా. ఇప్పుడున్నే చదువుకునే పిల్లలకు గణతంత్ర దినోత్సవం అంటే కూడా తెలియని పరిస్థితి. హల్లెలూయా. ఒక్కసారి చిన్న 2 మాటలు మాట్లాడుకుందాం దేవుడు మనకు ఇచ్చిన ఈ గణతంత్ర దినోత్సవం గురించి. హల్లెలూయా. ఈ గణతంత్ర దినోత్సవం అంటే, ఘన అంటే సమూహం అని అర్థం. సమూహం. తంత్రం అంటే ఒక సూత్రము వ్రాయటం, అందించటం. హల్లెలూయా. జనముల కోసం, ఒక సమూహం కోసం సూత్రం రాయటం. మనకందరికీ తెలుసు రాజ్యాంగం. హల్లెలూయా. అందరూ కలిసి ఉండాలి. ప్రతి జాతి, ప్రతి మతం, ప్రతి ఒక్క మనిషి కూడా కలిసి మెలిసి ఉండే దేశం ఏంది? మన భారతదేశం. హల్లెలూయా. దీనికి గల కారణము కొంతమంది మహానుభావుల ప్రాణం. హల్లెలూయా. ప్రాణాలు అర్పించారు. హల్లెలూయా. ఆ సమూహం కోసము రాజ్యాంగం రాయడానికి రాసిన తర్వాత అమలులోకి తెచ్చారు కదా, ఆ రోజే జనవరి 26వ తేదీ. దాన్నే మనం ఏమంటున్నాం? గణతంత్ర దినోత్సవం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు కట్టడలను నియమించడం ద్వారా ఒక రాజ్యంలోకి మనము వెళ్తాం అని నియమించాడు. హల్లెలూయా. అలాగుననే మన అందరూ దేవుడు కొంతమందిని ఎన్నుకొని ఒక రాజ్యాంగాన్ని, ప్రజలు కొట్టుకోకూడదు, ప్రజలు చంపుకోకూడదు, ప్రజలు ఎలా పడితే అలా జీవించడానికి వీల్లేదు, హల్లెలూయా అని చెప్పి ఏం చేశాడంటే కొంతమందిని ఏర్పరచుకొని రాజ్యాంగాన్ని వ్రాసారు. హల్లెలూయా. ఒక న్యాయాన్ని నిలబెట్టారు. హల్లెలూయా. దాన్ని అమలులోకి తెచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఈ స్వాతంత్రం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ గణతంత్రాన్ని కొంతమంది ఎలా చేసుకుంటారో మీకు చెప్తున్నాను చూడండి. చిన్నపిల్లలైతే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, చిన్నపిల్లలు అంగడికి వెళ్ళి ఏం చేసుకుంటుంటారు? చాక్లెట్లని, బలపాలని, చాక్ పీసులని ఏంటంటో కొనకచ్చుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఒక పిల్ల ఏం చేసిందంటే చాక్లెట్ తింటుంది ఒకటి ఏమైనా, అదే పిల్ల మళ్ళా బలపం కూడా తింటుంది. బలపం తినేటోళ్ళు ఉంటారా? ఉన్నారు. పెద్దోళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు నేను చూసిన. హల్లెలూయా. బలపాల పెద్దోళ్ళు కూడా తింటారు. అలాగా అన్ని తింటారు. వాళ్ళ డాడీ వచ్చి, నీకు తెలివిందే లేదా అని, వేది చాక్లెట్లు ఎప్పుడు తింటాడో, బలపాలు ఎప్పుడు తింటాడో, చాక్ పీసు మనిషిగా కొట్టు అంటే ఏంది? రాజ్యాంగంలో రాశారేమని స్వాతంత్రం ఉంది అంటారు. ఎవరు? సన్న పాప. హల్లెలూయా. నాకు దేవుడు బైబిల్లో స్వాతంత్రం ఇచ్చాడు, లోకంలో కూడా నాకు రాజ్యాంగం ద్వారా స్వాతంత్రం ఉంది అంటుంది. ఏదానికి? చాక్లెట్లు తిని.
ఎలా ఉపయోగించుకుంటున్నారో చూడు. ఏదానికి? బలపాలు తినేకి. కొంతమంది యవనస్తులు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసా? ఒక పాప ఏం చేసింది? నాన్నతో అంటుంది, నేను ఎవరితో అయినా పోదా, హల్లెలూయా, నేను ఎవరితో అయినా తిరుగుతా. ఏమి నీకు భయం లేదా, భక్తి లేదా అంటే, నాకు రాజ్యాంగం ఏమిచ్చింది? నీకు తెలియదా? నాకు బైబిల్ కూడా చెప్పింది, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటూ. హల్లెలూయా, హల్లెలూయా. స్వాతంత్రాన్ని ఎలా తీసుకుంటున్నారు యవనస్తులు? ఇలాగా తీసుకుంటున్నారు. వాళ్ళ నాన్న కూడా ఇంకా తెలియమంతుడు. వాళ్ళ నాన్న బైబిల్ చదువుతాడేమో. ఏం చేసినాడో తెలుసా? ఒక సెలాకు తీసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న అగ్గికాడికి పోయినాడు. యాడికి? గ్యాస్ దగ్గరికి వెళ్ళి బాగా మండించి, బాగా ఎర్రగైంది, పులివిలో కాల్చినట్టు సర్రని తెచ్చి పటాన్ని పెట్టినాడు. ఏం పెట్టినాడు? చదివించలేదా నాన్న నీకు అంటుంది ఆమె. నాకు కూడా స్వాతంత్రం ఉంది కదా, దేవుని తర్వాత నేనే కదా నిన్ను కనింది, హల్లెలూయా, నాకు ఉంది స్వాతంత్రం అని చెలాకు పెట్టినాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, సారీలేనన్నా, ఇలా ఉపయోగించుకోవద్దు, స్వాతంత్రము మంచి వాటి కోసం ఉపయోగించుకోవాలని ఆ అమ్మాయికి ఆ అబ్బాయిలకి ఎప్పుడు వచ్చింది తెలివి? చెలాకు పెట్టిన తర్వాత వచ్చింది. హల్లెలూయా. ఎవరితో పడితే వారికి వెళ్ళడానికి స్వాతంత్రం రాలే, ఎవరితో పడితే వాళ్ళతో తిరగడానికి స్వాతంత్రం రాలే. చిన్నపిల్లలకు ఏంది పడితే అది గలీజ్ అయినది తినడానికి స్వాతంత్రం ఇవ్వలే దేవుడు. హల్లెలూయా. మన పెద్దలు ప్రాణాలు అర్పించింది ఇటువంటి స్వాతంత్రాల కోసం కాదు నాయన. హల్లెలూయా. పెద్దలు కూడా అంటూ ఉంటారు, ఏం స్వాతంత్రం అంటే, పక్కింటి ఆయన వచ్చి ఆయనతో అంటున్నాడు, ఏమని? ఏమయ్యా ఎప్పుడు మా అక్కను అలా కొడుతున్నావు, కొద్దిగా జ్ఞానం లేదా, తాగి వచ్చేసి ఎడా పడితే అలా కొడుతున్నావు అంటే, ఆయన కూడా అంటున్నాడు అధికమైన తెలివితో, ఏమని? స్వాతంత్రం నాకు వచ్చింది అని. హల్లెలూయా. నాకు స్వాతంత్రం ఉంది, నా భార్యని నేను కొట్టొద్దా, తిట్టొద్దా అంటున్నాడు. తప్పు చేస్తే కొట్టాలా, తాగేసి కొట్టాలా? హల్లెలూయా. అలాగా మాట్లాడుతూ ఉంటున్నాడు. స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది అందరూ కలిసి మెలసి ఉండి జీవించడానికి పెద్దలు పూనుకొని ఈ రాజ్యాంగాన్ని వ్రాశారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కొంతమంది యవనస్తులు, పెద్దలు, చిన్నలు బైబిల్లో వాక్యాలను చూపిస్తారు. ఏమని? పిల్లలకు కోపం పుట్టించకూడని దేవుని వాక్యంలో ఉంది, అది ఎతకచ్చు చూపించారు. నానా నువ్వు కోపం పుట్టిస్తున్నావు. హల్లెలూయా. ఇలాగా అనేక రకాలుగా మనం ఏం చేస్తూ ఉంటున్నాం? ఇచ్చినది ఒకదాని కోసం అయితే మనం ఉపయోగించుకున్నది ఒకదానికి ఉపయోగించుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అలా ఎవ్వరు కూడా పెద్దలు ఇచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని తప్పుగా ఉపయోగించుకోకుండా మేలైన దానికోసం, మంచి దానికోసం, 10 మంది బాగుండే దానికోసం ఉపయోగించాలని మీ అందరికీ దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా మనతో దేవుడు నేర్పిస్తున్న మాట, తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తీర్పు అంటే న్యాయం. హల్లెలూయా. ఇది ఎవరు చేస్తారు అంటే, అన్నీ తెలిసిన వ్యక్తి చేయాల్సిన పని. తీర్పు అనేది అన్నీ తెలిసిన వ్యక్తి చేయాల్సిన పని ఇది. తీర్పు, న్యాయం అనేది. హల్లెలూయా. ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు. ఒకటి తెలుస్తుంది, ఇంకొకటి తెలియదు. వాళ్ళు వచ్చి తీర్పు తీరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? దానికి ముడి వేసి ఇంకొకటి మనం మాట్లాడచ్చు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీకు అన్ని తెలుసు అన్నప్పుడు మాత్రమే నువ్వు ముందరికి వచ్చి దానికి నువ్వు సలహా ఇవ్వాలా, తీర్పు తీర్చి దానికి న్యాయం జరిగించాలా. తీర్పు అంటే ఒకరు మనసు నొచ్చుకునేది కాదు. హల్లెలూయా. ఒకరి మనసు మారు మనసులకు రావాలా. దేవుడు అనేక మందికి తీర్పు తీరుస్తాడు, కానీ ఎలాగనో తెలుసా? మీరందరూ గమనించారా?
ఒక ఊర్లో వ్యభిచార స్త్రీ పట్టుబడినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి పడినప్పుడు అందరూ కూడా తీర్పు తీరుస్తున్నారు. ఏమని? ఈమెను చంపేయాలా, మోషే గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. నా దేవుని తీర్పు ఎలా ఉంది మీరు గమనించండి. అమ్మా, నువ్వెప్పుడు కూడా ఇంకా ఇలాంటి పనులు చేయకు. తీర్పులోనే క్షమాపణ ఉంది. హల్లెలూయా. క్షమించే గుణం ఉంది. హల్లెలూయా. మనకు క్షమించే గుణం ఉండదు, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? తీర్పు తీరుస్తూ ఉంటాం. నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు. హల్లెలూయా. మందిరము ఇలాగా ఉండింది ఎందుకంటే అందరూ అందులోనికి వచ్చి జ్ఞానం బోధిస్తుండగా దేవుడు మారు మనసు చెందడానికి వచ్చారు. హల్లెలూయా. నీవు పక్కన కూర్చొని నీకు ఇంత తెలుసని లోపల ఫీల్ అయ్యి నీ కటింగ్ ఏంద్ర అట్టుంది, నీ డ్రెస్ ఏంద్ర అట్టుంది, నీ మహమేంద్ర అట్టుంది. హల్లెలూయా. ఇలాంటి తీర్పులు తీరుస్తా ఉంటారు. కొన్ని కటింగ్తో నీకేమన్నా పడిందా? ఏ రోజన్నా అతని గురించి ప్రార్థన చేశావా? యవనస్తులు చాలా మంది చర్చికి రాకపోవడానికి కారణము ఇటువంటి వాళ్ళు న్యాయవంతులు లేయడం వల్లనే. హల్లెలూయా. యవనస్తులు జుట్టుతో మీకు పనిలా, వాళ్ళకు ఒకరోజు దేవుడు దర్శిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఎవరి ముందన్నా నీ కొడుకు అయితే నువ్వు ఇంట్లో చెప్పుకో, ఏమని? నీట్గా ఉండరా, మంచిగా మనము చేయాలా. హల్లెలూయా. జుట్టు గురించి నువ్వు మాట్లాడు, కాదన్నంలే, కానీ నువ్వు ఎలా మాట్లాడతావంటే 10 మందిలో హేళనగా మాట్లాడతావు, క్షమించే గుణంతో మాట్లాడవు, అధికారంతో మాట్లాడతావు. హల్లెలూయా. అదే మనం చేసే పొరపాటు. అదే అనేక ఆత్మలు, మనల్ని బట్టి ఎన్నో ఆత్మలు మందిరాలకు దూరం అయిపోయినాయి, దేవునికి దూరం అయిపోయినాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులందరూ పరిగెడుతున్నారు ఎక్కడికి? ఎక్కడైతే నోరు ఎత్తకోకుండా ఉంటారో ఆ మందిరాలు. హల్లెలూయా. ఎందుకు పరిగెడుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడుతారు. నువ్వు కన్నీరు కార్చు. హల్లెలూయా. నీకు ఒక సమాధానం దేవుడు ఇస్తాడు. అదే సమాధానం తీసుకొచ్చి నీకు ఎవరైతే చెప్పాలనుకున్న వాళ్ళతో చెప్పు. అప్పుడు న్యాయమైన తీర్పు అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి. మనం అన్ని దాళ్ళల్లో నిజంగా మన హృదయము దేవుని దగ్గర పెడితే న్యాయంగా ఉంటుందా? హల్లెలూయా. హల్లెలూయా. అన్ని దాళ్ళల్లో మన హృదయము దేవుని దగ్గర పెడితే న్యాయంగా ఉన్నామా? కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? తాగుబోతులని మందిరానికి రానియ్యం, తిరుగుబోతులని మందిరానికి రానియ్యం, చదువు రాని వాళ్ళను మందిరానికి రానియ్యం, అడుక్కునే వాళ్ళను మందిరానికి రానియ్యం, వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి నీకు నచ్చకోకుండా చాలా ఎవరిని మందిరానికి మనము రానియలేని పరిస్థితి. హల్లెలూయా. మన వాళ్ళు ఒక్కరే కాదు, అనేక చోట్ల ఇదే జరుగుతుంది. హల్లెలూయా. చాలా తప్పు అది, చాలా అంటే చాలా తప్పు. ఆయన కోరుకుంటున్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం విడవను. నేను హల్లెలూయా రోసి వేయను నేను. ఆయన తీర్పు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మళ్ళీ మందిరానికి వచ్చే విధంగా ఉంటుంది. హల్లెలూయా. మామూలుగా రాడు. ఆయన తీర్పు తీరిస్తే మారు మనసు చెంది వస్తాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం ఒకసారి దేన్ని ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనము. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 26వ వచనం. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనుషులకు ఎవరండి తీర్పు తీర్చేది? దేవుడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయనకు తెలియదా వీళ్ళు తప్పు చేస్తున్నారని? కానీ ఎందుకు నా కుమారుడా రా నా దగ్గరికి, నేను నిన్ను విడిపిస్తానని మాట్లాడతాడు. హల్లెలూయా. మనం ఆరాధనలో పాటలు పాడుకున్నాం, మేలులు నీ మేలులని. చీకటిలో ఉన్నా విడిచిపోలేదంట ఆయన. చీకటి అంటే ఏంది? పాపం.
పాపంలో ఉన్నప్పటికీ కూడా విడిచిపోలే. దానికి నేనే ఉదాహరణ. నేనే 7 సంవత్సరం దేవుణ్ణి తెలిసి వద్దు, నువ్వు నీ దగ్గరుంటే మంచి పనులు చేయాలా, నీ దగ్గరుంటే మందిరానికి రావాలా, నీ దగ్గరుంటే తల్లి మాట వినాలా, నీ దగ్గరుంటే ఎదిరించి మాట్లాడకూడదు అని చెప్పేసి కావాలనే ఆయనను చీదరించినప్పటికీ కూడా, చీకటిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా 7 సంవత్సరాలైనా సరే నన్ను ఏం చేసినాడు, విడవకోకుండా ఒక సమయం పట్టుకొని ఏం చేసినాడు, పిలుచుకున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మన తీర్పు ఎలా ఉంటదంటే ద్వేషించే విధంగా ఉండాలి. హల్లెలూయా. అసూయ పడే విధముగా ఉండాలి. మన తీర్పు ఎలా ఉంటదంటే పిల్లలను ఆకట్టుకునే విధముగా ఉండదు. ఏం చేస్తుంది, వాళ్ళకు కోపం తెచ్చే విధంగా ఉంటది. హల్లెలూయా. మాట్లాడదు మీరు. మనం ఎప్పుడైనా సరే ఎలా ఉండాలా, ఒకరిని దేవునిలో కట్టాలి అనే మనసు కలిగి జీవించాలి. హల్లెలూయా. మనకి ఎందుకంటే పవిత్రమైన మందిరంలో అడుగు పెడుతూ మనం బయటికి వెళ్తున్నాం కాబట్టి పవిత్రమైన హృదయమును మనము ఆకట్టుకొని, మనం నేర్చుకొని, మనం తయారు చేసుకొని ముందరికి వెళ్ళాలా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అరిచి గట్టిగా చెప్పినంత మాత్రాన నీది సత్యమైపోదు, నీది న్యాయమైపోదు. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యంతో ఎత్తి చూపించాలా. హల్లెలూయా. ఏదైనా సరే దేవుని వాక్యంలో ఇలా ఉంది నాన్న, దీనికి విరుద్ధంగా నువ్వు పని చేస్తున్నావు, ఇది తప్పు, నువ్వు సరిదిద్దుకున్నావంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి మాటలతో మనము హెచ్చరించాలా. తీర్పు తీర్చడం అంటే ఇక పళ్ళ కొట్టి చెప్పినట్టు. హల్లెలూయా. మనకు కోర్టులో తీర్పు ఇస్తారు, దాని తర్వాత ఇంకొక మాట ఉంటుందా, అక్కడ జరిగిందే న్యాయం, ఇంకా వెళ్ళిపోవాలా. హల్లెలూయా. మన దగ్గర అలా ఉంటుందా, మాటకు మాట ఏమైపోతుంది, పెరుగుతా కొట్లాడుకుంటారు. అలా ఎప్పటికీ కూడా మనము ఉండకూడదు. మన పిల్లలను మనం దేవునిలో కట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా. తీర్పు తీర్చాలంటే మనకు ఫస్ట్లో దేవుడు ఏమన్నాడు, అన్నీ తెలిసిన వారమై ఉండాలి. హల్లెలూయా. నేను అందుకే నాతో పాటు వచ్చే యవనస్తులను కానీ పిల్లలు కానీ నువ్వేంద్ర అట్లున్నావు వీటిన్నావు ఏ రోజు కూడా హల్లెలూయా వాక్యం చదువుకో ప్రార్థన చేసుకొని చెప్పడం తప్ప కటింగ్ ఏంది, నీ సెల్లు రింగ్ టోన్ ఏంది, నీ సెల్లు ప్రొఫైల్ ఏందని నా పిల్లలు నన్ను అడగండి, నాతో పాటు వస్తుంటారు కదా. ఏ రోజు కూడా వాళ్ళని విమర్శించిందే లేదే, వాళ్ళకు తీర్పు తీర్చిందే లేదే. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను ప్రార్థిస్తా, నాకు కన్నీటితో ప్రార్థన చెయ్యడం ఆయన నేర్పించాడు. నేను కూర్చుంటా, ఏడుస్తా, ఒకనొక రోజు ఏం చేస్తాడు, పట్టుకుంటాడు. నాకంటే గొప్పవాడుగా అతను తయారవుతాడని నా విశ్వాసం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరం ఏం చేయాలా, కన్నీరు కార్చే విధముగా మనం ఉండాలా, తీర్పు తీర్చేవారిగా కాదు. హల్లెలూయా. కింద వచనాలు ఏమంటున్నారు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా. మన కంట్లో ఏముందంట, పెద్ద దూలాన్ని పెట్టుకొని ఎదుటి వానిలో ఉంటున్న చిన్న నలుసును మనం తప్పుపడుతున్నాం. హల్లెలూయా. ఈ విషయానికి వస్తే నేను మీకు ఒకటి తెలియజేయాలా, ప్రతి ఒక్క పాస్టర్ను తప్పుపడతారు. హల్లెలూయా. ప్రతి ఒక్క పాస్టర్ని మనం మీకు ఒకటి తెలియాలా, ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుంది. హల్లెలూయా. ఒక్క లోపాన్ని బట్టి ఏం చేస్తారు, తప్పుడు బోధకుడు, హల్లెలూయా, వేస్ట్, ఆ మందిరానికే నేను పోను. హల్లెలూయా. ఎందుకు మనం అలాంటి మనసు కలిగి ఉంటున్నాం? మనలో ఎవరు పనిచేస్తున్నారు, దురాత్మన దేవుని ఆత్మ? ఒకసారి ఆలోచించుకోవాలి. నీకు సరి అయినది తెలిస్తే నువ్వేం చేయాలా, రా వచ్చి దేవుని వాక్యం పట్టుకో. అయ్యా అన్నా ఇలా చెప్పారు, మిస్టేక్ అయింది, ఇది దేవుని వాక్యంలో ఉండేది, మాట్లాడి చూడు. ఆ పాస్టర్ అయినా
ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి చెప్పేటప్పుడు భయం పుడుతుంది. ఏ తప్పుడు మాట నోటిలో నుంచి వచ్చినప్పటికీ ఆడ అందరి విశ్వాసుల కంటే సేవకులు ఎక్కువగా ఉంటుందంట శిక్ష. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నాను. నేను చెప్పేటప్పుడు కానీ ఏదన్నా తప్పు అనిపిస్తే, నేను మీకు కనిపిస్తున్నప్పుడు కానీ ఏదన్నా నాలో తప్పు అనిపిస్తే మొహమాటము లేకోకుండా నీ అన్నను అనుకో, నీ కొడుకును అనుకో, నీ మనవన్ని అనుకో, నీ తమ్ముడిని అనుకొని నా దగ్గరికి వచ్చి ఇలా ఉంది అని చెప్పి చూడు. నేను మార్చుకోకుంటే అప్పుడు అడుగు. హల్లెలూయా. ఇలాంటి మంచి వ్యక్తులు సంఘాలలో ఉంటే సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లోకి పోతాం. హల్లెలూయా, ఉంది కదా అని చెప్పేసి యూట్యూబ్లోకి పోయి అందరినీ దూషిస్తూ ఉంటాం. హల్లెలూయా, అందరికీ తీర్పు తీరుస్తూ ఉంటాం. అదేదో మన దగ్గర ఏ దూరం లేనట్టు, ఏ నలుసు లేనట్టు ఏం చేస్తూ ఉంటాం? మనం తీర్పు తీరుస్తూ ఉంటాం. హల్లెలూయా, మన ప్రవర్తనలో ఎన్నో లోపాలు ఉంటాయి. నేను సామెతల గ్రంథంలో చదువుతున్నప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది. మన మనస్సు మనకంటే ఎదుటి వారికి బాగా కనిపిస్తుంది అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంట? మన మనస్సు, మనలోని లోపాలు మనకంటే ఎదుటి వారికి ఎక్కువగా కనిపిస్తాయంట, బాగా కనిపిస్తాయంట. మీకు అందరికి ఇంకొకటి చెప్పాలా? ఎవరన్నా మనల్ని తప్పు పడుతున్నారంటే వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. ఇది కూడా నేర్చుకున్నాం. హల్లెలూయా, ఎవరన్నా ఏలెత్తి చూపుతున్నారంటే వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. మంచి మనసుతో ఆలోచిస్తే కనుక. ఎందుకంటే ఆ తప్పుడు ఎన్నాళ్ళ నుంచి మనం లోపల పెట్టుకొని పాపము పరిపక్వమై ఎంతగానో దుష్టుడు మనల్ని అందరినీ ఏలుతా ఉంటాడు. మరణంను కంటాం. తొందరగా మరణం రావడానికి కారణం కూడా అనేకమైన దేవునికి నచ్చని పనులని మనలో జరిగిస్తూ ఉండడం కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా ఒకరిని విమర్శించడంలో మనము ఒక అడుగు వెనకనే ఉండాలి. హల్లెలూయా, దేవుణ్ణి ముందర పెట్టండి. ఆయన చూసుకుంటాడు, ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, మనం మాట్లాడితే సేవకులు తయారవ్వలేదు. హల్లెలూయా, దేవుడు ఎన్నుకుంటే, దేవుడు మాట్లాడితే సేవకులు తయారయ్యారు. కాబట్టి ఎప్పటికీ ఎన్నటికీ సేవకులు కానీ, సేవకురాండ్రను కానీ, వాక్యంలో ఎదుగుతున్న విశ్వాసిని కానీ ఒక మాట అనడం కంటే, హల్లెలూయా, వారి గురించి మోకరించి ప్రార్థన చేయడం మిన్న. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఏమంట? ఒక మాట అనడం కంటే మోకరించి ప్రార్థన చేయడం మిన్న. పాస్ కాలేదని చెప్పేసి ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు గమ్మున ఉంటారు, కానీ పక్కన ఉండే వాళ్ళు ఎన్ని మార్కులు వచ్చినా ఏం కదా. హల్లెలూయా, పేరేంత మాత్రాన వాడి జీవితంలో ఏం పోయింది ఏం లేదు. హల్లెలూయా, మనకు జీవితం దేవుడు బైబిల్లో 40 మంది ప్రవక్తలు ఏం చేసినారు? బైబిల్ రాశారు. అందులోని కొంతమందికి చదివే రాదంట. హల్లెలూయా, వాళ్ళు రాసిన మాటలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత ధన్యత పొందుకున్నారు చదువురాని వాళ్ళు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఎవరికి కూడా మీ బంధువుల విషయంలో కానీ, మీ స్నేహితుల విషయంలో కానీ మనం తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. హల్లెలూయా, మనం ఒక అడుగు ఎనికిలనే ఉంటాం. ఎన్నికలు ఉండి దేవునికి స్థానం ఇద్దాం. దేవుడు ఖచ్చితంగా అందరికీ కూడా ఒకరోజు మాట్లాడి తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా, ఆ దినమున మనకేం చేస్తుంది? అందరం కూడా ఒకరోజు తీర్పులోకి వస్తాం. అందరం కూడా ఒకరోజు తీర్పులోకి వస్తాం. అందరం వస్తాం. ఓన్లీ మందిరానికి వచ్చే వాళ్ళే నీతిమంతులే కాదు, అందరూ తీర్పులోకి వస్తాం. హల్లెలూయా, ఎక్కడుంది? ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. ప్రతి ప్రయత్నమునకును
ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకు తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకు దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుంది. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? ఆయన ఎర్రోడా? హల్లెలూయా. ఆయనకేం తెలియదా? హల్లెలూయా. ఆయన ఒక రాజు. ఎలాంటి రాజు తెలుసా? నెమ్మది, దేశాలను నెమ్మది పరిచిన రాజు. ఆయనే ఆ మాట అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంది, దానికి దేవుడే తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా అని నేను అనుకుంటున్నా అని చెప్పి ఆయనే అంత గొప్ప రాజు, అంత గొప్ప న్యాయాధిపతి, అంత గొప్ప ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మాట ఉంటే మనం ఎంతటి వారము? హల్లెలూయా. మనం ఎంతటి వారము? పాపం చేస్తున్నావు, నువ్వు ఎందుకు మందిరానికి వచ్చి వేస్ట్ పా, నువ్వు బయటికి. హల్లెలూయా. ఇటటోలో కూడా చూసినాను, నీకు పనికి రాకపోవచ్చు, వాళ్ళ కుటుంబానికి కూడా పనికి రాకపోవచ్చు, దేవునికి పనికి వస్తారు. హల్లెలూయా. అందరిలో చీదరించబడిన వారు దేవుని దగ్గర మెప్పు పొందుకుంటారు. హల్లెలూయా. నేను ఒకానొక రోజు నా తమ్మునికి పనికి రాలా, నా తల్లికి పనికి రాలా, నా బంధువులకు పనికి రాలా, నా స్నేహితులకు, అంతకంటే ఎవరికి పనికి రాలా, నా దేవుడు నన్ను ఒక మంచి కన్నులతో చూశాడు, ఆయనకు పనికొచ్చాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను ఎవరికి పనికి రాకపోవచ్చు. హల్లెలూయా. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవాది దేవునికి పనికి వస్తా. హల్లెలూయా. ఆయనకు ఎంత మంచి హృదయం ఉందో తెలుసా? 100 తప్పులు ఆయనకు నీలో కనిపించరాని, 100 తప్పులు నీలో కనిపించని ఒక్క మంచి ఎక్కడన్నా దొరుకుతుంది కదా, ఒకే ఒక్క మంచితనం నీలో, అది పట్టుకొని నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనం ఎలాంటి వారమో తెలుసా? 100 మంచి పనులు చేయని వాళ్ళు, 100 మంచి పనులు చేయని, ఏదో ఒక చోట మిస్టేక్ అయ్యి ఒక చెడ్డ పని చేయని, మనం ఏం పట్టుకుంటాం? 100 మంచి పనులు పారే, ఒకే ఒక్క చెడ్డ పని పట్టుకొని పెట్టి ఏం చేస్తుంటాం? మాట్లాడి ఆ హృదయమును కఠినపరిచి దాన్ని దేవుని మందిరానికి దూరం చేస్తాము, దేవునికి దూరంగా చేస్తాం. హల్లెలూయా. ఎంతమంది పాస్టర్లకు చెప్పు, ఇంకా వాడు మాట్లాడా? ఎంతమంది పెద్ద మనుషులను తీసుకుపోయి మాట్లాడా? లేదు. మా తమ్ముని విషయంలో నాకు అదే బాధ. మందిరానికి వచ్చినప్పుడల్లా కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, ఇక్కడ కాదు అక్కడ, ఏంది నాయన తుట్టేంది నాయన, అత్తుంది నాయన, పెళ్లి కావాల్సిన పిల్లోని ఎత్తుందా నాయన, మీ అన్న చూడు, అయ్యా నేను కూడా అంత ఘోరంగా ఉన్నాను, నన్ను ఎందుకు ఎత్తుతావు, వాడికి నా మీద ద్వేషం పుట్టించావు, అవునా కదా? మీ అన్నను చూడంటారు, నన్ను ఎందుకు వాడు కోపించుకున్నాడు, వీడు మారి నా పరువు తెచ్చాను. హల్లెలూయా. ఒక పక్క నన్ను చెడ్డ చేస్తున్నారు, దేవునికి దూరం చేస్తున్నారు వాడిని, వాడు ఎందుకు మందిరానికి రాడు? హల్లెలూయా. మేము ఎన్నో ప్రతి వారం అంతా ఏం చేస్తాం? కన్నీరు కాచి ప్రార్థన చేసి మందిరానికి రారా అని పిలుస్తాం. దేవుడు తనతో మాట్లాడి మందిరానికి వచ్చేటట్టు చేస్తాడు. ఏదో ఒక ముసిలోడు ఏం చేస్తాడు? ఏంది రా నాయన, మీ అమ్మ ఏందిరా, మీ అన్న ఏందిరా, నువ్వేందిరా, నువ్వేంది ఫస్ట్? హల్లెలూయా. నీ బాధ ఏంది ఫస్ట్? నువ్వేమో బయటికి పోయి బీడీ తాగచ్చా, నువ్వేమో బయటికి పోయి ఆకు ఒక్క నమ్మలచ్చా, నువ్వేమో బయటికి పోయి పిల్లలను కొట్టచ్చా? అక్కర్లే. హల్లెలూయా. వాళ్ళకు తెలియదేమో దేవునికి వారి ఆత్మను ఏం చేస్తున్నారు? దూరం చేస్తున్నారు. హల్లెలూయా. చాలా ఆత్మలు నష్టపోయేది ఎక్కడ అంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళ దగ్గర. హల్లెలూయా. వీలైనంత వరకు ప్రేమించడం నేర్చుకుందాం, వీలైనంత వరకు క్షమించడం నేర్చుకుందాం, వీలైనంత వరకు వారి కోసం కన్నీరు కార్చడం నేర్చుకుందాం. అంతేకాని తీర్పు తీర్చడం మానేద్దాం. హల్లెలూయా. తీర్పు ఒకవేళ తీర్చాల్సిన సమయం నీకు వస్తే
దేవుని వాక్యం నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. అది కూడా నీలో ప్రేమ ఉంటేనే నువ్వు ఒకరికి తీర్పు తీర్చాల. హల్లెలూయా. నీలో అతని మీద ఏ ప్రేమ లేనప్పుడు నువ్వు తీర్పు తీర్చడానికి పనికిరావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఇది తెలిసి ఉంటేనే మాట్లాడగలగాల. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడితే ఎవరు కూడా అసూయ పడలేరు, ఎవరు కూడా పక్కకు వెళ్ళలేరు, ఎవరు కూడా నిన్ను కోపగించుకోలేరు, ఎవరికి కూడా ద్వేషం కలగదు ఈ మాటలు మాట్లాడితే, నీ మాటలు కాదు. హల్లెలూయా. అందుకే మనం ఎలా ఉండాలా? నాలో ఏముంది అని చూసుకోవాలి. ఇట్లా చూపించేటప్పుడు పెద్దలు నేర్పించాడు అనుకుంటా ఈ మాట. ఒకవేళ ఇలా చూపిస్తే హల్లెలూయా, ఇది వంగదేమోలే, ఇంక ఇది కూడా చూపించాయి. 4 ఏళ్ళు ఏం చేస్తాయి? మనల్ని చూపించాయి. ఇది నువ్వు చూసుకొని క్లీన్ చేసుకొని బాగుండు. హల్లెలూయా. ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుటి వారికి తీర్పు తీర్చడం మానేసి ఎదుటి వారి గురించి ప్రార్థన చేయడం ఈ రోజు నుంచి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవరికి తీర్పు ఉందంట? మంచి వారికి తీర్పు ఉంది, నీతిమంతులకు కూడా తీర్పు ఉందంట. నీతిమంతులకు ఎలాంటి తీర్పు ఉంటుందో తెలుసా? మంచి మంచి జీవ కిరీటాలు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మంచి మంచి స్థలాలు ఇస్తాడు దేవుడు మీకు. పరలోక రాజ్యంలో ఒక ఉన్నత స్థితి ఇస్తాడు మీకు దేవుడు. ఒక పని, మంచి పని అప్పచెప్తాడు దేవుడు మీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు చెప్తుంటే నేనెప్పుడు పోయేది పరలోకానికి, ఆయన ఇచ్చేది నేనెప్పుడు తీసుకునేది, అలా ఎప్పుడు మనం అనుకోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనిషిని దేవుడు ఎన్నుకొని ఆయన రాజ్యంలోకి పిలుచుకోవాలన్నదే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. లేదంటే ఆయన చెప్పినట్టు మనం రాకడలో ఎత్తబడుకోకుండా వెళ్ళిపోతే మనకంటే ఆయననే ఎక్కువ బాధపడేది. హల్లెలూయా. ఇచ్చిన అక్క చెల్లెలు ఆడవాళ్ళు పడదు. మీరు అక్క చెల్లెలు అన్నదమ్ములు పక్కన పక్కన కూర్చోవాలి. హల్లెలూయా. భార్య భర్తలు పక్కన కూర్చుంటే మాట వింటారా? వాక్యం వింటారా? అట్లనే అక్క చెల్లెలు కూడా ఎప్పుడు కూడా పక్కన పక్కన కూర్చో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం డిస్టర్బ్ అయితే ఎవరికి మనం సహాయం చేస్తున్నట్టు? దేవునిగా దురాత్మకు సహాయం చేస్తున్నట్టు. హల్లెలూయా. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ దేవుడు దీవించును గాక. మేమున్నాం కదా నాట. హల్లెలూయా. కొంతమంది బయటికి చెప్పలేక లోపల తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా దేవుడు దీవించును గాక. ఎప్పటికి కూడా వాక్యము మన మనసులో నుంచి జారిపోకూడదు. హల్లెలూయా. నీ చూపు ఇట్లా తిరిగింది అనుకో, అపవాది నీలోకి వచ్చి ఇట్లా కుప్పెత్తుకొని పోతాడు వాడు. మీకు అర్థమై ఇట్టనే రాడు, ఇట్టనే ఎదగబోడు. మీకు అర్థమయ్యేదానికి చెప్తుంది. హల్లెలూయా. మీ చూపు ఎప్పుడు దేవుని వాక్యం వెంబడి పరిగెడుతా ఉండింది అనుకో, ఏ అపవాది క్రియలు ఆ వాక్యాన్ని దొంగలించలేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరగా మనం చెప్పుకొని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం, చివరి వచనం. దేవుడు విమర్శ చేయనప్పుడు 12 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను మంచిదే గాని చెడ్డదే గాని, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి గూఢమైన దాన్ని మనం అనుకుంటూ ఉంటాం, తీర్పులోకి మనం బయట తెలిసిన వారే అనుకుంటాం. దేవుడు హృదయ పరిశోధకుడు. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రతి అమ్మ నాన్నకు తెలియకోకుండా చేస్తున్నది, మన సంఘానికి తెలియకోకుండా చేస్తున్నది, పెద్దలకు చేస్తున్నది, స్నేహితులకు తెలియకోకుండా చేస్తున్న ప్రతి గూఢమైన సంగతిని
దేవుడు లాగి చూపిస్తాను నీకు. ఎక్కడా? అది తెలియదు. హల్లెలూయా. ఎవరికి తెలియదులే, ఎవరు చూడడం లేదులే, నా ఇష్టంలే అంటే ఆ తండ్రి చెలాకు పెట్టినా చూడండి. నేను ముందుగా చెప్పినా కదా, తండ్రి చెలాకు పెట్టినప్పుడు ఆయన అగ్గి పెడతాడు. హల్లెలూయా. జాగ్రత్త. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఒక్కసారి 11వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, ఈ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. పెద్దలకైనా యవనస్తులకైనా పిల్లలకైనా దేవుడు చెప్తున్న మాట, నీ ఇష్ట ప్రకారం చెయ్యి, నీ ఇష్ట ప్రకారం జీవించు. హల్లెలూయా. కానీ నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? నువ్వు చేస్తున్న ప్రతి దానికి, మేలు కీడు అన్నిటికీ ఒకరోజు తీర్పు ఉండాలి. హల్లెలూయా. ఆ తీర్పులోకి పోతాము అనే భయం కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలని మీ అందరికీ దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని మన హృదయాలలో దేవుడు ఫలింపజేయును గాక. ఆమేన్. 2 నిమిషాలు మోకరించినట్లయితే నేను ప్రార్థన చేస్తా వాక్యం కొరకు. 1 నిమిషం.